ఆయన పశువుల కాపరి ఇంట్లో పుట్టాడు. ఏదో మహావిజ్ఞానవేత్తో చక్రవర్తి కడుపునో పుట్టినవాడు కాదు. ఇంకా రామచంద్రమూర్తి అయితే దశరథ మహారాజు గారి కుమారుడిగా పుట్టాడు. కృష్ణుడు ఏమీ తెలియని వాళ్ళు తలకడిగితే మొలకడగరు, మొలకడిగితే తలకడగరు, అటువంటి గొల్లవాళ్ల ఇంట్లో పుట్టాడు. పుట్టి ఆవుల వెంట, ఎద్దుల వెంట, దూడల వెంట గోధూళిధూ సరితకోమలగోపవేషం గోపాల బాలక శతైరనుగమ్యమానం శ్రీకృష్ణ కర్ణామృతంలో. నమస్కారం చాగంటి కోటేశ్వరరావు గారు. హాయ్. చెప్పారు తలకడిగితే మొలకడగరు, మొలకడిగితే తలకడగరు అన్నారు. కరెక్టే, తలకడిగితే మొలకడగము, మొలకడిగితే తలకడగము. యాదవులం కదా. మీకు ఇంత తెలుసు యాదవులు అంటే ఇలాంటి వాళ్ళు అని. మరి ఆ యాదవుడు చెప్పిన భగవద్గీత సారాన్ని ఏ విధంగా బోధిస్తున్నావు? అంత నీతి నియమాలు ఉండేవాడి అయితేనంటే నువ్వెలా పట్టుకుంటావయ్యా? మరి ఆయన చెప్పిన భగవద్గీతని, ఆయన చెప్పిన భాగవతాన్ని చెప్పుకొని బతుకీడిస్తున్న వ్యక్తివి నువ్వు. జాగ్రత్తగా మాట్లాడు. యదువంశనందనుడు చెప్పిన భగవద్గీత, ఆయన నోట్లోంచి జాలువారట మాటలు మాట్లాడుకొని పొట్ట గడుపుకునే వ్యక్తివి నువ్వు. ఆయన ముందు గొంతు పెంచి మాట్లాడినా, వేలెత్తి చూపించినా చంపేస్తాను. ఇవ్వగలము నీ వయసుకి మాత్రమే, కానీ నీ జాత్యాంకాహారం ఏంటో లేకపోతేనంటే అన్ని తెలుసన్న అజ్ఞానమో అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ ఎదవాడు నువ్వా నేనా ఎదవని నాకు అర్థం కావట్లేదు. తిరిగాడు గోవు వెనక తిరిగాడు, గోధూలి రహిత వ్యక్తి సంథింగ్ చెప్పావు. అయ్యా పెద్ద మనిషి, ఒక మాట. గోవు అన్ని దేవతలకు ఆలవాలము, సర్వదేవతలు కొలువై ఉండేది గోమాతలో. గోమాత ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు జ్ఞాన సంపన్నులు. జ్ఞానము ఉండే వాళ్ళ దగ్గరే గోవులు ఉంటాయి అన్నారు. ఆ జ్ఞానానికి సంపన్నులు, ఆ జ్ఞానాధిపతులు యాదవులు కాబట్టి మా దగ్గర గోవులున్నాయి. మా యదువంశ నందనుడు గోవుల కాపరిగా ఉన్నాడు అంటే జ్ఞానానికి కాపలాగా ఉన్నాడు. జ్ఞాన భాండాగారం మొత్తం తన సొంతము. అండపిండ బ్రహ్మాండ స్వరూపము నేనే, ఆది అంతము నేనే అని చెప్పుకొని సర్వ జగత్తుకు ఒక గీతోపదేశం చేసిన గొప్ప వ్యక్తి కృష్ణుడు. ఆయనని గురించి మాట్లాడే అర్హత నీకు, నీ స్థాయి, నీ అర్హత తెలుసుకొని మాట్లాడు చాగంటి గారు. ఓకే, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? నేను తప్పు చేశారని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మీలాంటి ఒక స్థితిలో ఉండే వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? తప్పు మాట్లాడారు. దీని గురించి వెంటనే మీరు ఒక ఆన్సర్ తీసుకుంటే బాగుంటుంది. నాకు తెలీదా ఏది కరెక్ట్ ఏది రాంగో? యాదవ కులాధీశుడైన కృష్ణుడి గురించి మాట్లాడే ముందు, యదువంశుల గురించి మాట్లాడే ముందు ప్రమాణం చేయండి. మీకుండే బ్రహ్మశ్రీ బిరుదుని పక్కన పట్టేయండి. పూజ్యశ్రీ చాగంటి గారు, ఇన్ని ఉన్నాయి కదా, ఒక్కసారి ఆలోచించండి అమ్మా. మూసుకొని పో, మొహం పగిలిపోద్ది. మీరు చెప్తేనే మా లాంటి వాళ్ళు నేర్చుకోవాలి. మాతో చెప్పించుకునే స్థితిలోకి నువ్వు దిగజారావు అంటే అదే కనకపు సింహాసనమున సునకమును కూర్చుండబెట్టి చెప్తే బాగోదు. నేను మిమ్మల్ని అనట్లా, దాన్ని పోలుస్తున్నాను. ఓకేనా? ధన్యవాదాలు. ఎక్కడికి వెళ్ళినా బలుపు తగ్గించి బతికితే 10 మందిలో ప్లేస్ ఉంటుంది. పద్ధతిగా బతికితే 10 ఏళ్ల లైఫ్ ఉంటుంది. కొవ్వు బలిసి తలకెరేస్తే తలకాయ కోస్తా.